ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హీట్ పెరుగుతోంది. ఈ కేసులో వరుస దాడులతో దూకుడు పెంచింది ఈడీ. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈడీ సోదాలు చేసింది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లో 25 ప్రాంతాల్లో 25 బృందాలు సోదాలు చేశాయి. హైదరాబాద్ లోని రాయదుర్గం, నానక్రామ్గూడ ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు ఈడీ అధికారులు. లిక్కర్ టెండర్లు దక్కించుకున్న కంపెనీల్లోనూ తనిఖీలు చేశారు. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈడీ జాబితాలో 12 మంది ప్రముఖులతో పాటు 18 కంపెనీలున్నాయి. అరుణ్ రామచంద్ర పిళ్ళై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, చందన్ రెడ్డి, పెరమల్ రిచర్డ్, విజయ్ నాయర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సమీర్ మహంద్ర, దినేష్ అరోరా, వై శశికళ, రాఘవ మాగుంటకు కూడా ఈడీ లిస్టులో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరికొన్ని కంపెనీలు కూడా ఈడీ లిస్టులో ఉన్నాయి. ఇండో స్పిరిట్స్, మాగుంట ఆగ్రోఫార్మ్స్, ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గానామిక్స్ ఎకోసిస్టమ్స్ లిమిటెడ్ తో పాటు అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్ప్రైజెస్, ఎన్రికా ఎంటర్ప్రైజెస్, ప్రైమస్ ఎంటర్ప్రైజెస్, జైనాబ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ అధికారులు దృష్టి సారించారు. వీటితో పాటు బాలాజీ డిస్టిలరీస్, టెక్రా, పెరెల్ డిస్టిలరీస్, హెవీడే ఎంటర్ప్రైజెస్, వైకింగ్ ఎంటర్ప్రైజెస్, డయాడిమ్ ఎంటర్ప్రైజెస్, డిప్లోమాట్ ఎంటర్ప్రైజెస్, పెగాసస్ ఎంటర్ప్రైజెస్, రాబిన్ డిస్టిలరీస్ లోనూ ఈడీ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. బుచ్చిబాబు దగ్గర పనిచేసే శ్రీధర్ ను అతని ఇంటికి తీసుకువెళ్లిన అధికారులు అక్కడ కీలక ఆధారాలు సంపాదించారు. వాటి ద్వారా బుచ్చిబాబు నుంచి వివరాలు సేకరించారు. బుచ్చిబాబు ఇంట్లోనూ కీలక ఆధారాలు సేకరించింది ఈడీ బృందం. ఇక నెల్లూరు రాజా వీధిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలోనూ ఈడీ తనిఖీలు చేసింది. ఒక గదిలో ఎక్కువగా రికార్డులుండటంతో అదనపు అధికారులను పిలిపించి వాటిని పరిశీలించారు. హైదరాబాద్ మాదాపూర్లోని అలేఖ్య ప్రణవ్ హోమ్స్ లోనూ ఈడీ సోదాలు చేశారు. అనూస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ అనూస్ కార్పొరేట్ కార్యాలయంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బోయినపల్లి అభిషేక్ రావు ఇంటితో పాటుగా అతని కార్యాలయంలో ఈడీ వరుసగా సోదాలు చేస్తున్నది. మొత్తం హైదరాబాద్ నగరంలో 25 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కొద్దిసేపు క్రితమే అభినవ్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిసినట్టుగా నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి బాబు ఇంట్లో బుచ్చిబాబు ఇంట్లో కూడా సోదాలు చేశారు. అతని ఆఫీస్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారు. మరోవైపు శ్రీధర్ ఏదైతే బుచ్చిబాబు పీజీ ఉన్న శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు కూడా పూర్తిగా అయిపోయాయి. అయితే మరో చిన్న గోరంట్ల ఆఫీస్తో పాటుగా మరికొన్ని కార్యాలయాలు
సోదాలు చేస్తూనే ఉన్నారు. ఈ సోదాలకు సంబంధించి కూడా ఇంత సమాచారం వస్తుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలకు సంబంధించి హైదరాబాద్లో మొత్తం 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ప్రధానంగా అటు బోయినపల్లి అభిషేకరావు కావచ్చు, గంటా ప్రేమసాగర్ కావచ్చు, గంటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లాబింగ్ డిస్టెన్స్ కావచ్చు, లేకుంటే మిగతా కొన్ని చోట్ల మొత్తంగా హైదరాబాద్లో ఒక 8 చోట్ల కూడా 8 నుంచి 12 చోట్ల కూడా అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి చూసినట్లయితే ఇంకా పూర్తి స్థాయిలో ఈ సోదాలు అవుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే మరొక చూసినట్లయితే హైదరాబాద్ జరుగుతున్న సోదాలకు సంబంధించి ఇప్పటికీ అరుణ్ రామచంద్ర పిల్లే ప్రధాన కీలక సూత్రధారులు కావచ్చు, అతనితో పాటుగా అతని కంపెనీ రాబిట్ డిస్టరీస్ కావచ్చు, రాబిట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, దీంట్లో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి సంతోష్, బోయినపల్లి అభిషేకరావు, గంటా ప్రేమసాగర్ ఇద్దరు సంబంధించి కంపెనీ కావచ్చు, వాళ్ళు నిర్వహిస్తున్న కార్యాలయం కావచ్చు, వాళ్ళు నిర్వహిస్తున్న ఆఫీసులో ఇంకా సోదాలు చేస్తుంది. ప్రస్తుతానికి మనం అనూస్ దగ్గర ఉన్నాం. అనూస్ ఏదైతే బోయినపల్లి అభిషేక్ సంబంధించిన ప్రధానమైన కార్యాలయం, ఈ ప్రధాన కార్యాలయంలో అటు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బోయినపల్లి అభిషేకరావు ఇక్కడే ఏదైతే రాబిట్ డిస్టరీకి సంబంధించి ప్రధాన కార్యాలయం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆర్ఓసీలో ఇదే కార్యాలయం అవసరం జరిగింది. దీంతో పాటుగా సికింద్రాబాద్ లో ఉన్న అనూస్ సంబంధించి నవకేత బిల్డింగ్ లో ఆర్ఓసీ ఏదైతే రాబిట్ డిస్టరీ పేరుతో ఏర్పాటు చేయడం జరిగిందో, తర్వాత ఆ కార్యాలయాన్ని రాబిట్ డిస్టరీని పలు విధాలుగా పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసినట్లయితే ఈ కార్యాలయానికి సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు ఎక్కడ కొనసాగుతూ తెలియదు. ముఖ్యంగా ఈ బోయినపల్లి అభిషేకరావు, తర్వాత గంటా ప్రేమసాగర్ వీళ్ళతో కూడా కీలక పాత్ర పోషించారు రాబిట్ డిస్టరీలు అని ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అటు ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ లో ఈ కీలక సోదాలను కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వెట్ల ఎన్టీవీ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారని విమర్శిస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఇంటితో పాటు ఆఫీసులోనూ సీబీఐ, ఈడీ దాడులు జరిపారు. తాజాగా మద్యం విక్రయాల కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవినీతిని స్టింగ్ ఆపరేషన్ రూపంలో బయటపెట్టిన బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ సర్కార్పై దాడి ముమ్మరం చేశారు. కేజ్రీవాల్ సర్కార్ తీసుకొచ్చిన మద్యం పాలసీ భారీ స్కామ్ అన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా. అంతేకాదు కేజ్రీవాల్ నోరు విప్పితే అబద్దాలు మాట్లాడతారని, కానీ నిజాన్ని దాచలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎక్సైజ్ పాలసీ స్కామ్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది బీజేపీ. का शबाब खुद ब खुद उभर कर सामने आता जा रहा है. अभी कुछ दिन पूर्व आप लोगों ने देखा था कि एक स्टिंग ऑपरेशन प्रकाश में आया था, जिसमें इस घोटाले के एक आरोपी ने बहुत सी बातें कही थीं जो अपने आप में बहुत कुछ रहस्योद्घाटन कर रही थी. आज यह महत्वपूर्ण प्रेस कॉन्फ्रेंस, जिसमें दिल्ली के प्रदेश अध्यक्ष जी भी हैं, सिरसा जी भी हैं, हम लोगों ने इसलिए बुलाई है कि आज से सोशल मीडिया पर कई जगहों पर एक स्टिंग ऑपरेशन का वीडियो बहुत प्रखरता के साथ ऐसी खतरनाक और घातक बातें कह रहा है. मेरे विचार से उसको देखने और समझने के बाद किसी भी प्रकार के बचाव का स्कोप नहीं रह जाता है. इस स्टिंग ऑपरेशन में इस घोटाले के आरोपी नंबर 9 अमित अरोड़ा किसी व्यक्ति को इतना विस्तार बता रहे हैं कि किस किस प्रकार से किस कंपनी को कितना पैसा लिया गया, एडवांस में पैसा लिया गया. और इतना ही नहीं है, इसमें सिर्फ पैसे लेने और देने का उल्लेख नहीं है, पूरी की पूरी पॉलिसी किस व्यवस्थित ढंग से बनाई गई कि चुनिंदा लोगों के हाथ में ही पैसा रहे और कैश का फ्लो भी उन्हीं के हाथ में रहे. वो चीजें देखकर निश्चित रूप से आप लोगों को भी बहुत दुखद आश्चर्य होगा. मैं दुखद आश्चर्य शब्द का प्रयोग कर रहा हूं. उदाहरण के लिए पूरे भारत में 2 ही बड़ी ब्रांड हैं जो शराब की ब्रांड हैं. उनके 2 ही बड़े अधिकृत जो होलसेलर्स थे दिल्ली में, उन्हीं को दिया गया. जैसे 2 बड़ी ब्रांड डीआईजीओ और पेरी
रिकॉर्ड हैं और उनके दो जो प्रमुख होलसेलर्स हैं, एक का नाम है ब्रांडको और एक इंडो स्पिरिट, जिसका कि उल्लेख पहले भी आ चुका है। और इसमें वह व्यक्ति बता रहा है कि ब्रांडको ब्रांच वाले अमन ढल की तरफ से 60 करोड़ रुपए और इंडो स्पिरिट के समीर महेंद्रू की तरफ से के लिए 100 करोड़ रुपए उनके द्वारा देने की बात है, एक विषय। दूसरा, इसमें वो ये कह रहा, आप सभी जानते బీజేపీ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలో అరుణ్ రామచంద్ర పిళ్ళై పేరు వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో A14 గా ఉన్నారు హైదరాబాద్ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్ళై. ఆయన ఇంట్లో గతంలో సోదాలు చేసిన ఈడీ తాజాగా మరోసారి రైడ్స్ చేస్తోంది. ఆయనతో పాటు ఈ స్కామ్ లో సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యాపారులు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు ముమ్మరం చేసింది ఈడీ. బీజేపీ బయటపెట్టిన 2 స్టింగ్ ఆపరేషన్ టేపుల్లోని ఒక దానిలో ఎఫ్ఐఆర్ నిందితుడి తండ్రి ఉన్నారు. అతను చెబుతున్న దాని ప్రకారం 150 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం విక్రయాలు చేయగలమన్న వాళ్లే L1 లైసెన్స్ కు అర్హులని నిబంధన ఉందన్నారు. ఈ ఒక్క షరతు వల్ల లైసెన్స్ కు పోటీ పడుతున్న వాళ్లలో 90% మంది అనర్హులయ్యారని తెలిపారాయన. రెండో వీడియోలో స్కామ్ లో భాగస్వామి అయిన అమిత్ ఆరోరా ఉన్నారు. తాము ఎంత కమిషన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ డబ్బును పంజాబ్, గోవా ఎన్నికల్లో వాడారని అమిత్ ఆరోరా అన్నారు. లైసెన్స్ పొందాలంటే కనీస ఫీజుగా 5 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారని బీజేపీ ఆరోపించింది. తద్వారా చిన్న వ్యాపారుల నుంచి పోటీ లేకుండా చేశారంటోంది. లిక్కర్ స్కామ్ పై బీజేపీ ఆరోపణలు ఖండించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా. ఈ వ్యవహారంలో సీబీఐని రంగంలోకి దించినా ఏమీ సాధించలేకపోయారని అన్నారు. అక్రమాలు జరుగుతున్నప్పుడు ఆనవాళ్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు సిసోడియా. भारतीय जनता पार्टी से अनुरोध करना चाहता हूं कि ये जो सो कॉल्ड आपका स्टिंग है, इसको आप आज और अभी जाके सीबीआई को दीजिए और 4 दिन के अंदर अंदर स्टिंग हो गया। अब स्टिंग तो सबूत में आ गया। 4 दिन के अंदर अंदर सीबीआई इसकी जांच करके मुझे गिरफ्तार कर ले। और अगर ये स्टिंग सच्चा है, अगर इस स्टिंग में सच्चाई है, तो 4 दिन के अंदर अंदर, आज फ्राइडे, मंडे तक मुझको गिरफ्तार कर ले सीबीआई इस स्टिंग के बेस पे। 4 दिन के अंदर अंदर ये स्टिंग के बेस पे सीबीआई मुझे गिरफ्तार कर ले अगर इस स्टिंग में सच्चाई है। और नहीं तो फिर आप मान लेना कि ये भारतीय जनता पार्टी के माननीय प्रधानमंत्री जी के दफ्तर से रची गई एक और లిక్కర్ స్కామ్ లో ఈడీ దాడులు కొనసాగించనుంది. దేశవ్యాప్తంగా రేపు కూడా సోదాలు నిర్వహించనున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా? అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.